నమస్తే అండి. వెల్కమ్ టు రోజా బ్లాగ్స్. సంపద ఉంది, శక్తి ఉంది, రాజ్యం ఉంది, కానీ సంతానం లేదు. పూర్వజన్మ కర్మ ఒక మహారాజును ఎలా పరీక్షించిందో తెలుసా? ఒక చిన్న దానం చేయకపోవడం అతని జీవితాన్ని ఎలా మార్చిందో తెలుసా? ఇదే ఈ రోజు మీరు వినపోయే మాఘపురాణం 25వ అధ్యాయం. మాఘపురాణం 25వ అధ్యాయంలో వంగదేశాన్ని సూర్యవంశానికి చెందిన రాజైన సులక్షణ మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి 100 భార్యలు ఉండేవారు. అతడు చాలా ధైర్యవంతుడు, శక్తివంతుడు, ధర్మాన్ని కాపాడే రాజు. తన దేశ ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా దానిని తన సమస్యగా భావించి పరిష్కారం చూపేవాడు. అయితే సులక్షణ మహారాజు ఎంత గొప్ప రాజాది రాజు అయినప్పటికీ, ఎంత అపారమైన సంపద ఉన్నప్పటికీ ఒక విషయం అతన్ని ఎప్పుడూ బాధించేది. అపుత్రస్య గతిర్నాస్తి అన్న నానుడి ప్రకారం సంతానం లేని మనిషికి లోకంలో గమ్యం లేదని అంటారు. తనకు సంతానం లేకపోవడంతో తన వంశం ఎలా కొనసాగుతుంది అనే ఆలోచన అతడికి తీవ్రమైన దిగులు కలుగజేసింది. ఒకరోజు సులక్షణ మహారాజు తన రథాన్ని ఎక్కి నైమిసారణ్యానికి వెళ్ళాడు. ఆ ప్రదేశంలో ఎంతో మంది గొప్ప తపస్సులు చేసే మహర్షులు నివసిస్తూ ఉండేవారు. అక్కడికి వెళ్ళిన రాజు ఆ మునిశ్రేష్ఠులకు నమస్కరించి, మునివర్యులారా, నేను వంగదేశాన్ని పాలించే రాజుని. నా పేరు సులక్షణుడు. నాకు 100 భార్యలు ఉన్నారు. అయినా సంతానం లేదు. దయచేసి నాకు పుత్ర సంతానం కలిగే మార్గం చెప్పండి అని అంజలి ఘటించి వేడుకున్నాడు. రాజు మాటలు విన్న మునిశ్రేష్ఠులకు అతనిపై జాలి కలిగింది. రాజా, నీవు సంతానహీనుడవు అవ్వడానికి కారణం నీ పూర్వజన్మ కర్మఫలమే. పూర్వజన్మలో నీవు సౌరాష్ట్రాన్ని పాలించిన రాజువి. ఆ జన్మలో నీవు ఒక్కసారి కూడా మాఘమాసంలో స్నానం చేయలేదు, దానమైనా చేయలేదు. కనీసం ఒక సద్బ్రాహ్మణునికి గుమ్మడికాయ అంత దానమైనా చేసి ఉంటే ఈ జన్మలో నీవు పుత్ర సంతానం పొందేవాడివి. కానీ ఆ జన్మలో చేసిన కర్మల ఫలితంగా ఈ జన్మలో నీకు సంతానం కలగలేదు. అయితే దానికి పరిహారం ఉంది. ఎవరైతే మాఘమాసంలో శుద్ధ సప్తమి రోజున కుష్మాండ దానం చేస్తారో వారికి తప్పనిసరిగా పుత్ర సంతానం కలుగుతుంది. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు అని మునులు చెప్పారు. అలా చెప్పి వారు ఒక ఫలాన్ని మంత్రించి రాజుకి ఇచ్చారు. ఈ ఫలాన్ని నీ భార్యలందరూ కలిసి సేవించాలి అని చెప్పాడు. రాజు అది మహాభాగ్యమని భావించి ఆ మంత్రఫలాన్ని ఎంతో భక్తితో కళ్ళకద్దుకొని ఇంటికి చేరాడు. భర్త వచ్చినట్టు తెలిసిన భార్యలు అందరూ ఎదురు వచ్చి మంగళహారతులు ఇచ్చి అతని సేద తీర్చారు. రాజు మునులు ఇచ్చిన మంత్రఫలం గురించి వివరించి భోజనం చేసిన తర్వాత ఈ ఫలాన్ని సేవించాలి అని చెప్పాడు. దాన్ని తన పడక గదిలో భద్రపరిచి తను భార్యలతో కలిసి భోజనశాలకు వెళ్ళాడు. 100 భార్యలలో కడసరి భార్యకు మాత్రం తీవ్రమైన ఆశ కలిగింది. ఈ ఫలాన్ని నేనే ఒంటరిగా తింటే సంతానం నాకు మాత్రమే కలుగుతుంది అని మనసులో అనుకుంది. అందుకే ఆమె రహస్య మార్గంలో రాజు పడక గదిలోకి వెళ్లి ఆ మంత్రఫలాన్ని మొత్తం తానే తినేసింది. ఆ విషయం ఎవరికీ తెలియనట్లుగా, ఏమీ ఎరగనట్లుగా మిగతా వారితో కలిసి సాధారణంగా తిరుగుతూ ఉండిపోయింది. మహారాజు తన భార్యలందరితో కలిసి భోజనం చేశాడు. తర్వాత మంత్రించిన పండు తినడానికి చూసేసరికి అక్కడ ఒక బంగారు పళ్ళెం మాత్రమే ఉంది, పండు లేదు. మహారాజు చాలాసార్లు పండును వెతికాడు. దొరకకపోవడంతో భయంకరంగా కోపం వచ్చి అందరినీ అడిగాడు. కానీ అందరూ మాకేం తెలీదు అని చెప్పారు. ఇన్నాళ్ళు ఎంతో కష్టపడి మహామునుల ఆశీర్వాదంతో పొందిన సంతానాన్ని కోల్పోయానేమో అని మహారాజు బాధపడ్డాడు. బాగా విలపించాడు. దిగులుతో పడక మీదే పడిపోయాడు. తిండి తినలేక కృషించిపోయాడు. ఇదంతా గమనిస్తున్న చిన్న భార్యకు భర్తపై జాలి కలిగింది. తన తప్పు గుర్తొచ్చి బాధపడింది. నిజం చెప్పకపోతే తన మనసుకు శాంతి ఉండదని అనుకుని ఎవరూ లేని సమయంలో భర్త గదిలోకి వెళ్ళింది. నాదా, నేను మీ చిన్న భార్యను. ఒక నిజం చెప్పాలని వచ్చాను. మీరు పోయింది అనుకున్న మంత్రఫలాన్ని తిన్నది నేనే. మీకు భయపడి చెప్పలేకపోయాను. దయచేసి క్షమించండి అని చెప్పి ఆయన పాదాలపై పడి వెక్కి వెక్కి ఏడ్చింది. మహారాజు విషయం అర్థం చేసుకుని శాంతించాడు. కనీసం వంశం కొనసాగే అవకాశం ఉంది అని ఆనందించాడు. ఆమెను లేవనెత్తి ఓదార్చి దగ్గరకు తీసుకుని ఆదరించాడు.
పుత్రుడు కలగబోతున్నాడన్న ఆనందంతో చిన్న భార్యను ఎంతో ప్రేమగా చూసుకోసాగాడు. చిన్న భార్య గర్భవతిగా ఉందని తెలిసినా మిగిలిన భార్యలు ఈర్ష్యతో అసూయతో మండిపడ్డారు. ఆమెకు కొడుకు పుడితే రాజు తమను పట్టించుకోడని భయపడ్డారు. అందుకే కుట్ర పన్ని చిన్న భార్య తినే ఆహారంలో మందు కలిపారు. ఆ మందు ప్రభావంతో ఆమెకు పిచ్చి పట్టింది. కానీ వరప్రసాదంతో గర్భంలో ఉన్న బిడ్డకు మాత్రం ఏ ప్రమాదమూ కలగలేదు. పిచ్చి పట్టిన ఆ భార్య ఒక రాత్రి ఎవరూ చూడకుండా అడవిలోకి పారిపోయింది. తాను గర్భవతిని అన్న విషయం కూడా తెలియకుండానే అడవిలోనే ఒక కుమారుణ్ణి ప్రసవించింది. ఆ సమయంలో అక్కడ ఉన్న ఒక క్రూర మృగం ఆమెను చూసి బిడ్డను వదిలేసి ఆమెనే తినేసింది. రక్తపు మడుగులో పడిపోయి ఏడుస్తున్న ఆ పసిబిడ్డను అటూ ఇటూ తిరుగుతున్న రాజహంసలు చూశాయి. వాటికి జాలి కలిగి తమ రెక్కలతో బిడ్డ శరీరాన్ని తుడిచి ముక్కుతో మెత్తని గడ్డి తెచ్చి పరుపుగా వేశాయి. పండ్లు, గుజ్జు, తేనె తెచ్చి ఆహారంగా ఇచ్చి దాదాపు 1 సంవత్సరం ఆ బిడ్డను పెంచాయి. వేసవికాలం రావడంతో నీరు దొరకక ఆ బిడ్డను దగ్గరలో ఉన్న తమ మిత్ర పక్షులకు అప్పగించి హంసలు వెళ్లిపోయాయి. అలా పక్షుల సంరక్షణలో పెరుగుతున్న ఆ బాలుణ్ణి ఒకరోజు స్నానానికి వెళ్తున్న ఒక ముని తన 2 భార్యలతో కలిసి చూశాడు. ముద్దు ముఖంతో బుడిబుడి నడకలతో హంసల మధ్య ఆడుకుంటున్న ఆ బిడ్డను చూసి ముని, ఆయన చిన్న భార్య ఎంతో ఆనందించారు. వెంటనే ఆ బిడ్డను తమతో తీసుకువెళ్లి పెంచుకోవడం మొదలుపెట్టారు. ఆ బాలుడికి 3 సంవత్సరాలు నిండాయి. చక్కగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అతన్ని చూసి ముని పెద్ద భార్యకు ఈర్ష్య కలిగింది. ఇతడు నా సవతి కొడుకు అనుకుంటూ ఒకరోజు బాలుడు ఆడుకుంటుండగా ఎత్తుకొని తీసుకువెళ్లి అడవిలో వదిలేసి వచ్చింది. భర్త అడిగినప్పుడు కూడా నాకేం తెలియదు అంటూ నిజాన్ని దాచింది ఆ అసూయ పరురాలైన భార్య. మాఘపురాణం 25వ అధ్యాయం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ ను సపోర్ట్ చేయండి. మిగిలిన అధ్యాయాలను కూడా చూడాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి రేపటి అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.